ఇక కేటీఆర్ ఇంటికి ఏ క్షణమైన ఏసీబీ అధికారులు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. సెర్చ్ వారెంట్ పర్మిషన్ లభించిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా కేటీఆర్ ఇంటికి ఏసీబీ అధికారులు చేరుకొని సెర్చ్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఉన్నత న్యాయస్థానం తీర్పుకు సంబంధించి కేటీఆర్ ఆల్రెడీ న్యాయవాదులతో చర్చిస్తున్నారు. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ఉన్నారు. దీనికంటే ముందే న్యాయస్థానంలో గవర్నమెంట్ అయితే ఆల్రెడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ ఫార్ములా ఎరేస్ కేసులో కేటీఆర్ కనుక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా ముందే వినాలని అయితే గవర్నమెంట్ ముందే ఒక పిటిషన్ అయితే వేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఇప్పటికే కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఇక ఈ కేసులో A1, A2, A3లుగా ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురు ఇళ్లలో సోదాలు చేసేందుకు ఇప్పటికే నాంపల్లి కోర్టు అనుమతి కూడా పొందడం జరిగింది. వాళ్ళకి సెర్చ్ వారెంట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏ నిమిషమైనా కూడా వారి ఇళ్లలో సోదాలు చేసేందుకు ఇప్పటికే అధికారులు సిద్ధపడ్డారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అరవింద్ కుమార్ ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు కేటీఆర్ ఇంట్లో మరికొద్దిసేపట్లోనే ఏసీబీ అధికారులు సోదాలు చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిన్నటి నుండి కూడా ఈ రోజు తీర్పు ఏ విధంగా ఉండబోతుందనేది పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు కూడా సమాలోచనలు చేయడం జరిగింది. ఈ రోజు 10:30 కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ ను రద్దు చేసిన తర్వాత, కొట్టివేసిన తర్వాత ఏసీబీ అధికారులు యాక్షన్ ప్లాన్ అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పటికే గ్రీన్ కో కంపెనీలకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ తెలంగాణలో సోదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. మరోవైపు మనం చూస్తున్నాం ఏసీబీ అధికారులు ఇప్పటికే ఈ కేసులో A2, A3గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇళ్లలో కూడా సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో 55 కోట్ల రూపాయలు ఏదైతే FEOకు వీళ్ళు బదిలీ చేశారో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు సంబంధించి ఒకవైపు ఈడీ విచారణ జరుపుతుంటే మరోవైపు ఏ విధంగా క్రైమ్ జరిగింది, ఈ కేసులో ఏ విధంగా అవినీతి జరిగింది అనేటువంటి అంశాలన్నిటిపైన ఒకవైపు ఏసీబీ కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరికొద్ది సేపట్లోనే ఈ కేసుకు సంబంధించి కీలక మలుపు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో కేటీఆర్ ను కూడా అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి సమాచారం అందుతుంది. మరోవైపు సుప్రీంకోర్టులో కేటీఆర్ కూడా పిటిషన్ దాఖలు చేయబోతున్నాడు. కేటీఆర్ పిటిషన్ వేసేటువంటి లోపే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తమ యొక్క వాదనలు వినకుండానే కేటీఆర్ యొక్క పిటిషన్ ను అనుమతించవద్దంటూ కూడా తెలంగాణ సర్కార్ కేవియట్ పిటిషన్ కూడా ఇప్పటికే దాఖలు చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. కాబట్టి కేటీఆర్ కు మధ్యంతర ఉత్తర్వులను సైతం తెలంగాణ హైకోర్టు ఎత్తివేసినటువంటి నేపథ్యంలో ఏ నిమిషంలో అయినా కూడా కేటీఆర్ ను అరెస్ట్ చేసేటువంటి అధికారం ప్రస్తుతం ఏసీబీకి ఉంటుంది. అందులో భాగంగానే సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నారు. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవియట్ వేసింది. కాబట్టి సుప్రీంకోర్టు రేపు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.